గురుగారు చదువు సంధ్య అని అంటారు కదా, ఇందులో సంధ్య అనే మాటకు అర్థం ఏమిటి? చదువు సంధ్య లేదురా నీకు అని ఇప్పటికి కూడా అంటే తెలియకుండానే ఆ గొప్ప పారిభాషిక పదాలని, ఆ పండిత పదాలని మనం వాడుతుంటాం. ఇక్కడ చదువు సంధ్య అని ఒత్తు పెట్టరు కొంతమంది, చదువు సంధ్య అని కొంతమంది అంటుంటారు. అయితే ఇక్కడ సంధ్య అది కాదు నాయన, అది ఇక్కడ సంధ్యా పదానికి ఏం అర్థం చెప్పుకోవాలంటే, మామూలుగా సంధ్య అంటే మన వాళ్ళు ఏం చెప్పారంటే కొంతమంది సంధ్యావందనము అని అన్నారు. సంధ్యావందనం కాదురా, చదువును సంధ్యావందనం అంటే ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించి పెట్టినటువంటి పదం కాదురా, ఇది అందరినీ ఉద్దేశం. ఎందుకంటే సంధ్యావందనం చేయని వాళ్ళని కూడా మరి నీకు చదువు సంధ్య లేదా అంటుంటాం. అక్కడ సంధ్య కాదు, అది సంత, చదువు సంత. కానీ చదువు సంత చెప్పాను కదమ్మా మనం చాలాసార్లు. ఇప్పుడు లక్ష్మి అనమంటే మన వాళ్ళు చాలా బాధపడిపోతారు. లచ్చి అంటే చాలా తొందరగా నేసేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే లక్ష్మి అనాలంటే లోపల నుంచి ఎక్కడి నుంచో ఆ పదం రావాలి, ఆ అక్షరం రావాలి. అంత పలకలేక మన వాళ్ళు ఏం చేశారంటే లక్ష్మిని లచ్చి చేశారు. అలాగే సంధ్య, సంత, సంత, సంధ్య. ఈ కొంచెం దాని మీద ఇది కొంచెం సులభంగా ఉంది కాబట్టి చదువు సంధ్య. అంటే మానవుడి యొక్క ఉచ్చారణకి ఏది సులభంగా ఉంటుందో ఆ రకంగా పదాలని తీసుకొచ్చారు. చదువు సంత అని అనలేక ఈ రకమైన పదం తీసుకొచ్చారు. ఏమయ్యా నీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు, దీనికి ఏమైనా ప్రమాణం ఉందా? తెనాలి రామకృష్ణుడు అనేటువంటి ఒక గొప్ప మహాకవి పాండురంగ మాహాత్మ్యం అనేటువంటి కావ్యంలో చదువు సంత కొనసాగించుచు అని రాశాడు. ఇక్కడ సంధ్య అని రాయల, చదువు సంత. చదువు సంత అంటే అక్కడ సంత అంటే వ్యాపారం. వ్యాపారం అంటే మామూలుగా ఈ క్రయ విక్రయాది అమ్మటం కొనటం కాదు అక్కడ అర్థం, పని. చదువుకి సంబంధించినటువంటి పనుల్ని కొనసాగిస్తూ అని పాండురంగ మహాత్మ్యంలో రాశారు. అయితే ఈ సంత అనేటువంటి పదానికి కొంతమంది ఇంకొక అర్థం కూడా చెప్తారు. సంత అంటే వేదం చదివేటప్పుడు వేద పాఠం నేర్చుకునేటువంటి శిష్యుడు 2 సార్లు చెప్తాడమ్మా ఎప్పుడైనా సరే. ఆయతనవాన్ భవతి, ఆయతనవాన్ భవతి అని ఒక గురువుగారు మొదటి మాట చెప్పాడు అనుకోండి, దాన్ని 2 సార్లు చెప్తారు. ఈ 2 సార్లు చెప్పటాన్ని సంత అంటారు. ఏంట్రా ఈ సంత అంటుంటారు, ఇప్పుడు ఇది కూడా అంటుంటారు. అంటే ఒకే విషయాన్ని 2 సార్లు చెప్పటం. శిష్యుడు వేదపాఠం నేర్చుకునేటప్పుడు 2 సార్లు చెప్పటాన్ని సంత అంటారు. కాబట్టి చదువుకు సంబంధించిన వ్యాపారం కూడా మొదటిదేమో మామూలుగా అందులో విషయం ఏంటో తెలుసుకోవటానికి, రెండోసారి ఎందుకు చదవాలంటే ఆ చదివింది ఇక మనసులో ఉండిపోవటానికి. కాబట్టి ఏ విషయమైనా సరే 2 సార్లు చూడాలి అని చెప్పటానికి చదువు సంత అని వాడని కొంతమంది దీనికి వ్యాఖ్యానం చేశారు.